UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన కాకినాడ జిల్లా వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళి ఆయన వల్లెవేసేటువంటి రాజకీయాలు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏదైతే ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడేటువంటి స్థాయి కూడా ఆయనకి లేదనిపిస్తూ ఉంటుంది. ఏదైతే ఆ యొక్క ఏలేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి దాని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఏదో 1వ తేదీన 300, 2వ తేదీన ఒక 500, మరి ఏదైతే 3వ తేదీన ఒక 900, 9వ తేదీన 27,000 క్యూసెక్కులు నీరు వదిలేశారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాయి. అంటే క్యూసెక్కులకి టీఎంసీకి తేడా తెలియనటువంటి వ్యక్తి, వాగుకి నదికి తేడా తెలియనటువంటి వ్యక్తి. ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 7-8 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో 42 మంది మరి చనిపోయినటువంటి స్థితిలో ఆ రోజు తాడేపల్లి రాజప్రసాద్ వదిలి కనీసం వాళ్ళని పలకరించడానికి కూడా ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వెళ్ళనటువంటి వ్యక్తి. ఏదైతే 30 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లోనే ప్రయాణిస్తూ విచిత్రం, హెలికాప్టర్లో ప్రయాణిస్తూ కింద రోడ్డు మార్గంలో ట్రాఫిక్ని నియంత్రించేటువంటి వ్యక్తి ఈరోజు మరి ఏలేరు రిజర్వాయర్ గురించి, వరదల గురించి, ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా విస్మయానికి, ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి, చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రతి విషయాన్ని కూడా చాలా క్లోజ్గా మానిటరింగ్ చేసేటువంటి వ్యక్తి. ఆయన పనిచేయడమే కాదు, ఆయనతో పాటు ఉన్నటువంటి మంత్రులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా పరిగెత్తించి పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం వేళ ప్రపంచానికి అంతటికి కూడా తెలుస్తున్నటువంటి వ్యక్తి. మరి అటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి మరి ఆయనకు తోడుగా ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి కూడా ఏ రకంగా మనకి ఇన్ఫ్లో ఎంత వస్తుంది, ఏ రివర్ నుంచి ఎంత అవుట్ఫ్లో పోతూ ఉంది, ఎన్ని రిజర్వాయర్లు మనం నింపగలుగుతూ ఉన్నాం మరి అనేటువంటి విషయాన్ని చాలా క్లోజ్గా అటు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ రకంగా వివిధ శాఖల అధికారులతోటి, మంత్రులతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి గత 3 నెలల నుంచి కూడా రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి ఇది 24 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయరు, దగ్గర 65,000 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించేటువంటి రిజర్వాయరు ఏలేరు రిజర్వాయర్. మరి ఇటువంటి ఏలేరు రిజర్వాయర్కి ఏదైతే లోకల్ క్యాచ్మెంట్ ద్వారానే దానికి ఆ రిజర్వాయరు నిండాలి. అంటే ఏలేరు రిజర్వాయర్కి ఏదైతే రంపచోడవరంకు సంబంధించినటువంటిది లోకల్ క్యాచ్మెంట్ ఏరియా. ఆ రంపచోడవరం లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితేనే ఆ ఏలేరు రిజర్వాయర్ నిండుతూ ఉంది. అందుకే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ఏలేరు రిజర్వాయరు ప్రతి సంవత్సరం కూడా నిండుకోవడం లేదు. లోకల్ క్యాచ్మెంట్ ఒక్కొక్కసారి వర్షాలు లేకపోతే ఏలేరు రిజర్వాయర్లో నీళ్లు లేకపోవడం ద్వారా ఏలేరు రిజర్వాయర్ నుంచి విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ మనం పంపించలేకపోతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఏలేరు రిజర్వాయర్ ఆయకట్లో ఉన్నటువంటి 65,000 ఎకరాలకి సాగునీరు అందించలేకపోతామని ఆల్టర్నేటివ్ పురుషోత్తపట్నం దగ్గర కూడా పంపు సిస్టమ్ను ఏర్పాటు చేసి ఒకవేళ లోకల్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వర్షాలు ఏలేరు రిజర్వాయర్కి రాకపోతే పురుషోత్తపట్నం నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా ఏలేరు రిజర్వాయర్కి మనం నీరు పంపిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో, ఒక ముందు చూపుతో అటు వైజాగ్కి మంచినీళ్ళు ఇవ్వడానికి, ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి సాగునీరు అందించడానికి ఇంత ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో పనిచేసినటువంటి పరిస్థితి వేళ అందరికీ తెలుస్తున్నటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, ప్రజానికానికి అందరికీ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మొన్న 4వ తేదీన రంపచోడవరం ఏదైతే ఉందో
మరి ఆ లోకల్ క్యాచ్మెంట్లో భారీ వర్షాలు పడతాయని ఏదైతే ఐఎండీ కానీ రాష్ట్ర విపత్తు అథారిటీ ఏదైతే మరి ఆ రోజు వాళ్ళు సమాచారం ఇచ్చిన వెంటనే ఎవరైతే కలెక్టర్ గారు ఆయన ఇమీడియట్లీ ఈ యొక్క ఇరిగేషన్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ అందరం కూడా సమిష్టిగా మరి ఆ రోజు కలెక్టర్ గారు అయితే ఇంకా చాలా క్లియర్గా ఆ రోజు డైరెక్ట్గా 4వ తేదీన ఆయన ఏదైతే ఏలేశ్వరం రిజర్వాయర్ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడే ఒక సమీక్షను ఎవరైతే ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ ఇలా అన్ని డిపార్ట్మెంట్లతోటి కూడా కలెక్టర్ స్వయంగా 4వ తేదీనే అక్కడ సమీక్ష జరిపి ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో పంపించాలి అనేటువంటి క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎందుకంటే ఆ రోజు 24 టీఎంసీలు దానికి కెపాసిటీ అయితే ఆ రోజుకి 19 టీఎంసీల వరకు మాత్రమే నీరు నిల్వ ఉందనే విషయాన్ని కూడా ఆయన కూడా గమనించుకుని ఇంకా 5 టీఎంసీలు నీరుని ఇంకా అక్కడ కుషన్ ఉందనే విషయాన్ని కూడా ఆ రోజు ఆయన గుర్తించుకుని ఆ రోజు నుంచి 4వ తేదీ నుంచి కలెక్టర్ గారు కూడా స్వయంగా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి గంట కూడా ఎంత ఇన్ఫ్లో వస్తుందో ఆలోచన చేసుకుని ఆ 4వ తేదీ నుంచి ఆ 300 క్యూసెక్కుల నుంచి 3000 క్యూసెక్కుల నీరు వరకు కూడా ఇన్ఫ్లో నుంచి పెంచుకుంటూ డే బై డే పెంచుకుంటూ వెళ్తూ ఏదైతే 8, 9వ తేదీల్లో ఆ యొక్క ఇన్ఫ్లో మరింత ఏదైతే 8,000 నుంచి 40,000 వరకు ఏదైతే పెరగబోతుందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవ్రీ డే ఎవ్రీ అవరు ఆయన మానిటరింగ్ చేసుకుంటూ కిందకి అవుట్లో వదిలినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మీ మీడియా కూడా కావాలంటే రికార్డ్ అంతా కూడా మీకు కూడా ఇస్తాం. కావాలంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి చదివేటువంటి ఓపుకుంటే ఆయన కూడా చూసుకోవచ్చు. సపోజ్ ఉదాహరణకి నేను చెప్తాను ఎంత క్లోజ్ మానిటరింగ్ చేశారంటే ఎవ్రీ డే ఎవ్రీ 1 అవర్. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి 8వ తారీఖు ఇది 8వ తారీఖు 6 గంటలకి 2,328 క్యూసెక్లు వస్తే ఆ రోజు 2,775 క్యూసెక్లు రిలీజ్ చేశారు. అప్పటికి మనకి రిజర్వ్ 20.8 టీఎంసీలు నీరు ఉంది. అంటే ఇంకా 4 టీఎంసీలు దగ్గర మనకి ఇంకా అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకి 3,894 ఇన్ఫ్లో వస్తే మరి 3,275. మరి అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు 9,976 వస్తే 3,775 అవుట్లో వదిలేరు. అంటే మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం 4 గంటలకి 11,831 వస్తే 5,775. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి 12,881 వస్తే మళ్ళీ 5,775 అవుట్లో వదిలేరు. మళ్ళీ సాయంత్రం రాత్రి 8 గంటలకి 15,255 వస్తే 7,725 వదిలేరు. అదేవిధంగా రాత్రి 9 గంటలకి 17,017 క్యూసెక్లు వస్తే 7,775. మళ్ళీ రాత్రి 10ంటికి 17,517 7,775. మళ్ళీ 11 గంటలకి 18,521 వస్తే 7,775. అంటే మనకి ఏదైతే ఇన్ఫ్లో పెరుగుతూ ఉన్నా మనకి 5 టీఎంసీలు క్వశ్చన్ ఉంది కాబట్టి దాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ అంటే ప్రతి గంట కూడా ఎందుకు ఇది అదేవిధంగా 9వ తారీఖున ఇంకా మీరు చూడొచ్చు ఎవ్రీ 1 అవర్ నుంచి కూడా ఎట్లా మీరు వీళ్ళు మానిటరింగ్ చేసుకున్నారు. ఇదంతా కూడా రికార్డు ప్రతి 1 అవర్కి ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో వస్తుంది. అంటే 8,775 10,000 12,000 14,000 18,000 21,000 25,000 27,000 అంటే ప్రతి 1 అవర్కి ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో. అంటే ఇంత క్లోజ్ మానిటరింగ్ కలెక్టర్ గారి నుంచి ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి అక్కడ క్షేత్రస్థాయిలో ఉండి ఇంత మానిటరింగ్ చేసి అవుట్ఫ్లో ఇన్ఫ్లో క్యాలిక్యులేట్ చేసి పంపిస్తూ దీన్ని మళ్ళీ మేము ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా మరి ఏదైతే మా ఈఎన్సీ గారు కానీ అదేవిధంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ మానిటరింగ్ చేసుకుంటే ఇంత క్లోజ్గా మరి మానిటరింగ్ చేసి మేము పంపించాం కాబట్టే మరి ఈరోజు మరి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 40,000 క్యూసెక్లు ఇంత పెద్ద ఎత్తున ఏలేరు రిజర్వాయర్కి వరద చుట్టుముట్టడం అనేది ఈ మధ్య 2-3 దశాబ్దాలు మనం చూడినటువంటి స్థాయిలో కూడా వచ్చినా ఈరోజు మరి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగామనంటే అది ఫ్లడ్ మేనేజ్మెంట్ ద్వారానే సాధ్యమైనటువంటి పరిస్థితిని కూడా దృష్టిలో పెడుతూ ఉన్నా. ఏదైతే ఈ వాటర్ ఏదైతే అవుట్ఫ్లో వదులుతూ ఉన్నామో దానికి తగ్గటువంటి రీతిలో కలెక్టర్ గారు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ పోలీసుని కోఆర్డినేట్ చేసుకుని ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో నేనుగా చెప్పనవసరంలా రాష్ట్ర ప్రజలు చెప్తారు ఎక్కడ ఏ బండనైనా సరే మెయింటెనెన్స్ అనేది లేదు. ఎప్పుడైతే బండ్లు మెయింటెనెన్స్ లేక నిర్వహణ లేక అధ్వానమైనటువంటి స్థితిలో బండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లడ్ అవుట్ఫ్లోని దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే మరి వాటినన్నింటినీ కూడా బండ్స్ని ఎక్కడెక్కడ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ
ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి బండ్స్ ఏవైతే ఉన్నాయో అవి 6,000 7,000 క్యూసెక్కులు నీరుకి వెళ్ళేటువంటి ప్రయారిటీ ఉన్నటువంటి స్థితిలో మరి 40,000 వస్తున్నటువంటి దశలో మ్యాక్సిమం 20,000, 25,000, 30,000 వెళ్ళవలసినటువంటి దృష్టిలో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.